మేమందరం కూడా మరి మొట్టమొదటిసారి శాసనసభ్యులమై ఎన్నో ఆశలతో ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో మా గొంతు ద్వారా ప్రతిపక్షం గొంతు వినిపించి ఆ సమస్యలకి పరిష్కారం మరి అసెంబ్లీ ద్వారా శాసనసభ ద్వారా పరిష్కారం అయ్యే విధంగా మేము కృషి చేయాలని చెప్పి ఎన్నో ఆశలతో ప్రజలు మమ్మల్ని ఓట్లు వేసి గెలిపించి మమ్మల్ని ఇక్కడికి పంపించారు. వాళ్ళ పక్షాన పోరాటానికి మేమందరం వచ్చాం. కానీ ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్న మరి అసెంబ్లీ సమావేశాల తీరు మా అందరికీ కూడా నిరాశ నిస్పృహలనే మిగిల్చింది తప్పించి మరి మేము ఇక్కడ మా గొంతు వినిపించే అవకాశం లేకుండా అధికార పక్షం ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్న విధానం మీరందరూ ప్రజలు అంతా కూడా చూస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడు ఏ సమస్యలు లేవనెత్తినా ఆ సమస్యని సభ దృష్టికి తీసుకురానియకుండా అడ్డుపడటం, మా నాయకుడు కానీ లేదంటే మా ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరు ఏ ప్రజా సమస్య మీద మాట్లాడుతున్నా కానీ మధ్యలో అడ్డుపడటం, అధికార పక్షం ఎమ్మెల్యేలు మంత్రులు అడ్డుపడి మరి ఆ సమస్యని సభ దృష్టికి తీసుకురానియకుండా చేయటం జరుగుతూ ఉంది. అయితే ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తిగా వైఫల్యం చెందినాయి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ బడ్జెట్ సమావేశాల్లో అనేక పద్ధతుల మీద మరి మేము డిమాండ్స్ మీద మాట్లాడాలని చెప్పి అనేక డిమాండ్స్ ద్వారా మరి సోషల్ వెల్ఫేర్ ఉంది, చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేరు, అదేవిధంగా బీసీ వెల్ఫేరు, మరి మైనార్టీ వెల్ఫేరు, ఎస్టీ వెల్ఫేరు, ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి వాటి అన్నిటికీ కూడా బడ్జెట్లో నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. కాబట్టి మరి వాటన్నిటి మీద కూడా ఈ వర్గం ప్రజలందరినీ కూడా మరి మోసం చేసే విధంగా ఈ వర్గం ప్రజలందరికీ మరి చేతులు ఎత్తేసిన విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించకుండా అయితే దీని మీద మేమందరం కూడా పోరాడాలని అనుకున్నాం. అంతేకాదు ధరల పెరుగుదల మీద కూడా మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఒకటి చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో మరి చెప్పి అనేకమైన హామీలు ఇచ్చేటప్పుడేమో మాకు ఆకాశమే హద్దు అనుకున్నారు. హామీలు ఇచ్చి ఈరోజు గెలిచిన తర్వాత మరి ప్రజల్ని అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల్ని కూడా పాతాళానికి నొక్కేసి ప్రజలందరికీ కూడా మరి మోసం చేసిన తీరు ఈ ప్రభుత్వం దగ్గర చూస్తూ ఉన్నాం. అయితే ధరల పెరుగుదలకి నిరసనగా కూడా మేము మాట్లాడాలని అనుకున్నాం. అయితే ఈ ధరల పెరుగుదలకి మరి వాళ్ళు ఒక నిధిని ఏర్పాటు చేస్తాం, ధరల స్థిరీకరణ నిధిని అన్నారు 1000 కోట్లతో. అది ఎక్కడా లేదు బడ్జెట్లో. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా వినియోగించిన దాఖలాలు లేవు. దాదాపు 4500 కోట్లకు పైగా మరి గత సంవత్సరంలో నిధులు ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. మరి ఇవన్నీ కూడా ప్రశ్నించాలని అనుకున్నాం. కానీ మా ఆశ మా ప్రయత్నం అన్నీ కూడా నిరాశే మాకు మిగిల్చింది తప్పించి సభలో మరి మా వాయిస్ వినిపించే అవకాశం మాకు లేకుండా చేసింది అధికార పక్షం. దానివల్ల ఈరోజు మరి అంతేకాకుండా అసెంబ్లీలో మరి స్పీకర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అధికార పక్షం ఎమ్మెల్యేలు మరి ప్రవర్తిస్తున్న తీరు చూస్తే చాలా చాలా దారుణంగా ఉంది. ప్రజలందరూ కూడా అసలు ఇదెక్కడ అధికార పక్షం, ఇదెక్కడ ప్రభుత్వం అని చెప్పి మరి నోటి మీద వేలు వేసుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిపక్షం మరి మా లక్ష్యం అదేవిధంగా ప్రజాస్వామ్య లక్ష్యం ఏంటంటే ప్రతిపక్షం గొంతు వినిపించటం. కానీ ప్రతిపక్షం గొంతు వినిపించనీయకుండా నొక్కేస్తున్న తీరు చూసి ప్రజలందరూ కూడా మరి చాలా చెదరించుకుంటా ఉన్నారు బయట. ఇదేమి అసెంబ్లీ, ఇదేమి అధికార పక్షం అని. అయితే దీనికి నిరసనగా అందులో మొన్న జరిగిన గత కొన్ని రోజుల క్రితం మరి జరిగిన అనేక సంఘటనలు మరి ముఖ్యమంత్రి గారు అయితే స్వయాన మరి మిమ్మల్ని మీ అంతు చూస్తా, మరి మీకు ట్రీట్మెంట్ ఇస్తా, మరి మీరందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు మీకేం తెలియదు, అందరికీ ప్రారంభం అనేది ఉంటుంది, ప్రారంభం లేకుండా మరి ఓన్లీ ఎండింగ్ ఉండదు. ఆయన కూడా మొట్టమొదటిసారి గతంలో మరి ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన వ్యక్తే. మరి మాకు కూడా మేము మొట్టమొదటిసారి గెలిచినప్పటికీ మరి మాకు అవగాహన ఉంటుంది, అన్ని అంశాల మీద అన్ని విషయాల మీద కూడా అవగాహన ఉంటుంది. అయితే మాకేమీ అవగాహన లేకుండా మేము మాట్లాడుతున్నామని
మమ్మల్ని మాకు ట్రీట్మెంట్ ఇస్తామని పిచ్చి పిచ్చిగా ఉందా పిచ్చి వేషాలు వేయమాకండని మరి అసెంబ్లీ సాక్షిగా మమ్మల్ని బెదిరించడం మీడియాలో కూడా అందరూ చూశారు, ప్రజలు చూశారు, మీడియాలో కూడా వచ్చింది. అయితే స్పీకర్ గారు మరి అంతేకాకుండా బోండా ఉమామహేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆయన అయితే స్వయాన అసెంబ్లీలో ఈ అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గారి సాక్షిగా ఇక్కడే ఈ అసెంబ్లీలోనే నిన్ను పాతేస్తా అని చెప్పటం, మరి అంతేకాకుండా పరుష పదజాలం మరి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించడం కూడా చూసాం. అయితే వాళ్ళు మాట్లాడింది వాళ్ళ వాయిస్ లేకుండా అది మ్యూట్ చేసి ఓన్లీ వాళ్ళని చూపించటం, అదేవిధంగా మరి మా వైపు నుంచి మాట్లాడిన ఎమ్మెల్యేలు రోజా గారు కానివ్వండి, నాని గారు కానివ్వండి, వాళ్ళదేమో ఓన్లీ వాళ్ళ యాక్షన్స్ చూపించి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుని మరి లేనిపోని అభాండాలు ఆరోపణలు వేయటం, అంతేకాకుండా మరి ఎస్సీ మంత్రుల్ని అదేవిధంగా బీసీ మంత్రుల్ని మరి మా ఎమ్మెల్యేలు వాళ్ళని అవమానపరిచినట్టుగా వాళ్ళని మరి దూషించినట్టుగా మీడియాలో చెప్పటం, మరి వాళ్ళకు కావలసిన క్లిప్పింగ్స్ మాత్రమే తీసుకుని మొత్తం ఎడిట్ చేసి వాళ్ళకి ఏవైతే ఉపయోగపడతాయి అనుకున్నారో అవి మాత్రమే చూపించి దాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేసుకుని మరి మీడియాలో చూపించటం, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా చాలా దారుణం, నీచాతి నీచం, నీచ రాజకీయాలకి దిగజారుడు రాజకీయాలకి పాల్పడతా ఉంది ఈ అధికార పార్టీ. దీనికి మరి మేము కూడా మరి రెడీగా ఉన్నాం. మమ్మల్ని ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలని 420లని, అదేవిధంగా మీ నాయకుడు 420, మీ నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్న ఎమ్మెల్యేలు మీరందరూ 420 అని చెప్పి మమ్మల్ని దూషించి అవమానపరిచినందుకు నిరసనగా ఈరోజు మేము కూడా మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు పెట్టాలని అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మమ్మల్ని ఎవరైతే అవమానపరిచారో ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అదేవిధంగా మరి బోండా ఉమామహేశ్వరరావు గారు కానివ్వండి, అందరి మీద కూడా మమ్మల్ని అవమానపరిచిన ప్రతి ఒక్కరి మీద కూడా మేము కూడా మరి ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నాం. పెట్టి మమ్మల్ని అవమానపరిచినందుకు మరి మేము వాళ్ళ దగ్గర నుంచి మరి చర్యలు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి స్పీకర్ని కూడా డిమాండ్ చేస్తాం. అయితే స్పీకర్ సాక్షిగా బోండా ఉమామహేశ్వరరావు గారు కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ అనేకమైన మరి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడినప్పుడు మరి వాళ్ళని ఆయన మరి రికార్డెడ్గా ఉంది ఆయన దగ్గర, ఆయన సమక్షంలో ఆయన సాక్షిగా అసెంబ్లీలో మాట్లాడితే వాళ్ళ మీద ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలా, ఎలాంటి చర్యలు తీసుకోవాలా. మరి మా ఎమ్మెల్యేలు 8 మంది కేవలం పోడియం దగ్గరికి వెళ్ళి మా నాయకుడికి ఇంకొక కొద్దిగా టైం ఇవ్వండి, ఒక 60 నిమిషాలు చాలదు, ఎందుకంటే మా నాయకుడు బడ్జెట్ మీద మాట్లాడాలి అనుకున్నప్పుడు అనేక మంది మధ్యలో వచ్చి ఇంటరప్ట్ చేశారు. ఇంటరప్ట్ చేయటం వల్ల ఆయన 20 నిమిషాల నుంచి 25 నిమిషాలు లూజ్ అయ్యారు. కాబట్టి మరి ఆ టైము ఇంకా ఇవ్వండి, ఇంకొక అరగంట ఇవ్వండి అని చెప్పి కేవలం అభ్యర్థించడం కోసం స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి స్పీకర్ గారితో మాట్లాడితే వాళ్ళని సస్పెండ్ చేశారు. మరి ఆయన కళ్ళ ముందే ఈ రకమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని, తెలుగుదేశం పార్టీ మంత్రుల్ని ఎందుకు వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోలేదని చెప్పి మేము స్పీకర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు నిజంగా నిజాయితీ గల స్పీకర్ అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. స్పీకర్ అనే వ్యక్తి ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా ఉండకూడదు. నిష్పక్షపాతంగా అన్ని పార్టీలకి, అన్ని అధికార పక్షం అదేవిధంగా ప్రతిపక్షాలకు కూడా మరి ఆయన ఒక జడ్జిలాగా వ్యవహరించాలి. అలాంటిది లేకుండా ఈరోజు స్పీకర్ గారు మరి గతంలో ఎంతమందో స్పీకర్స్ని చూసాం. మరి నీలం సంజయ్ రెడ్డి గారు ఆయన చేసినప్పుడు ఆయన పార్టీకి రాజీనామా చేసి ఆయన స్పీకర్గా వ్యవహరించిన తీరు చూసాం. అదేవిధంగా అనేక మంది స్పీకర్లు మరి నిష్పక్షపాతంగా వ్యవహరించిన తీరు చూసాం. కానీ ఈయన ఆ విధంగా వ్యవహరించట్లా. మరి ఏకంగా మరి విదేశ యాత్రలకు వెళ్ళినప్పుడు ఏకంగా తెలుగుదేశం పార్టీ మరి జెండాలు వేసుకుని మెళ్ళలో ఆయన కండువాలు వేసుకుని ఆయన మీటింగుల్లో అటెండ్ అవటం చూసాం. మరి పార్టీ మీటింగులకు కూడా ఈయన అటెండ్ అవటం చూస్తా ఉన్నాం. మరి ఈయన రాజధాని నగరంలో కూడా మరి ఈయన కండువాలు వేసుకుని
ల్యాండ్ పూలింగ్ విషయంలో కూడా ఒక పార్టీ కార్యకర్తలాగా ఒక పార్టీ నాయకుల్లాగా ఆయన పనిచేయటం చూసాం. మరి ఇదెక్కడ స్పీకరు? మరి ఈయన ఆయనకున్న నియమాలు నిబంధనలు ఆయనకి ఏమి వర్తించవా? స్పీకర్కున్న నియమ నిబంధనలు అని చెప్పి స్పీకర్ గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. స్పీకర్ గారు ఖచ్చితంగా మీరు నిజంగా నిజాయితీ గల స్పీకర్ అయితే మరి వాళ్ళ మీద ఎవరైతే మా మీద దూషించారో, మమ్మల్ని దూషించారో, అసభ్య పదజాలంతో మమ్మల్ని మాట్లాడారో వాళ్ళందరి మీద వెంటనే టీడీపీ మరి ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుని మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి స్పీకర్ గారిని మేము కోరుతా ఉన్నాం. స్పీకర్ గారి ఏకపక్ష వైఖరి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియని కొన్ని విషయాలు కూడా మనం చెప్పాలి. ఎందుకంటే గత అసెంబ్లీలో కనీసం ఒక్క తప్పు కూడా మాట్లాడలేదు. బుచ్చయ్య చౌదరి గారి ఆర్టిస్టుల గురించి, మేకప్ గురించి ఆయన ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు బాధగా నేను మాట్లాడిన మాటలకి ఆయన హోల్డ్ యువర్ టంగ్ అన్నారు. నేనేం మాట్లాడానో ఒకసారి మీ అందరూ కూడా చూస్తే బాగుంటుంది. ఈరోజు శాసనసభలో శాసనసభ్యులు మాట్లాడే మాటలు చూస్తుంటే సభ్య సమాజం తలదించుకుని ఈరోజు నా పేరు మెన్షన్ చేసి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆ మాట్లాడుతున్న వాళ్ళు ఒక కళాకారుడు స్థాపించిన పార్టీలో ఉన్నారు అధ్యక్ష. ఇది నన్ను మాత్రమే కాదు, ఎన్టీ రామారావు గారిని, బాలకృష్ణ గారిని కూడా అవమానించినట్టు అనేది వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రెండవది అధ్యక్ష, మన అసెంబ్లీ రూల్స్ ప్రొసీజర్ ప్రకారం సభలో లేని వ్యక్తులు మాట్లాడకూడదని ఎన్నిసార్లు చెప్పినా చనిపోయిన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి గురించి ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్న దిగజారుడు మాటలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. మరి స్పీకర్ గా మీరు కూడా వాటిని ఖండించకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. విన్నారు కదండి, ఒక ఆర్టిస్ట్ గా నా పేరు వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అన్నప్పుడు సభ వాయిదాలు వేసి తర్వాత చివరికి నాకు మైక్ ఇవ్వడం జరిగింది. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు బుచ్చయ్య గారు మాట్లాడుతున్నారు. మేకప్ గురించి, ఆర్టిస్ట్ గురించి ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే ఒక ఆర్టిస్ట్ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో ఆయన పనిచేస్తూ మాట్లాడిన మాటలు నన్నే కాదు ఎన్టీ రామారావు గారిని, బాలకృష్ణ గారిని కూడా అవమానించినట్లే. సభలో లేని వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదని రూల్స్ చెబుతున్నాయని మీరిచ్చిన బుక్స్లోనే ఉన్నాయి అధ్యక్ష. మరి అలాంటిది పదే పదే రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది. మీ ముందు ఇవన్నీ మాట్లాడుతుంటే కనీసం మీరు ఖండించకపోవడం చాలా బాధాకరం. అంటే హోల్డ్ యువర్ టంగ్ అన్నారు. దీంట్లో ఎక్కడైనా నేను ఒక తప్పు పదం మాట్లాడానా? ఈ క్లిప్పింగ్ కూడా యూట్యూబ్లో ఏబిఎన్కి వెళ్తే మీకు వస్తుంది. సో మీ సమక్షంలో ఇంత జరుగుతున్నా మీరు ఖండించలేదే అనే పదం అన్పార్లమెంటరీ వర్డ్ అంట. మీరు 420లు మిమ్మల్ని ఇదే అసెంబ్లీలో పాతేస్తా, మీకు పిచ్చి పిచ్చిగా ఉందా, మీ తోలు తీస్తా, మీకు మేము వేసిన భిక్షం మీరు చంద్రబాబు నాయుడు కాలికి సరిపోదు అన్న మాటలేవి అన్పార్లమెంటరీ కాదంట. వాళ్ళు ఎవరిని కూడా హోల్డ్ యువర్ టంగ్ అని ఏ రోజు కూడా స్పీకర్ చెప్పకపోవడం మీరు అందరూ కూడా గమనించాలి. ఇంకొక బాధాకర విషయం ఏంటంటే అసెంబ్లీ అనేది మా అందరి యొక్క ప్రాపర్టీ. అక్కడ ఏం జరిగినా దాని గౌరవం భంగం కలగకుండా ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి అక్కడ జరిగిన ఇష్యూస్ ఏమైనా ఉంటే అక్కడ ప్లే చేసి మెజారిటీ సభ్యులతో ఒక డెసిషన్ తీసుకొని తప్పు చేసిన వాళ్ళని సస్పెండ్ చేయడం గతంలో చూసాం. కానీ దొంగతనంగా లేదా వాళ్ళు ఇచ్చిన ఛానల్కి, ఏబిఎన్ వాళ్ళ ఛానల్ కాబట్టి లోపల వాళ్ళ క్లిప్పింగ్లు ఇచ్చారేమో, అవి వన్ సైడ్గా టెలికాస్ట్ చేసి ఒక మహిళని కూడా చూడకుండా నా మీద బురద జల్లే ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే పక్కనే తెలంగాణ అసెంబ్లీ కూడా జరుగుతోంది. ఏకంగా గవర్నర్ గారి స్పీచ్ జరిగేటప్పుడే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే అనుభవం ఉంది, క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పుకుంటున్నారో ఆ పార్టీ నాయకులు బల్లలెక్కి వాళ్ళకి ఏవైతే గవర్నర్ గారి స్పీచ్ గురించి ఇచ్చారో ఆ బుక్కులు చించి గవర్నర్ గారి మొహం మీదే వేయటము
మరి జనాలకి ఎందుకు చూపించలేదని నేను అడుగుతున్నాను. ఆ రోజు జాతీయ గీతం పాడుతుంటే వాళ్ళు చేసిన అవమానం బయటకు తెలిస్తే అసెంబ్లీ పరువు పోతుందని ప్రివిలేజ్ మొత్తం అన్ని పార్టీల్ని పిలిచి మీటింగ్ పెట్టి అక్కడ జరిగిన క్లిప్పింగ్స్ వేసి తప్పు చేసిన వాళ్ళని వెంటనే సస్పెండ్ చేశారు. ఆ తరువాత కూడా ఆ క్లిప్పింగ్స్ బయటికి రాలేదు అంటే దాన్ని బట్టి స్పీకర్ యొక్క బాధ్యత ఏంటి, అసెంబ్లీ యొక్క గౌరవం ఏంటో మనం తెలుసుకోవాలి. కానీ ఈరోజు ఇక్కడ అలా కాదు. మనం మంచిగా మాట్లాడుతున్నా మనని హోల్డ్ యువర్ టంగ్ అంటారు. అసభ్యంగా తెలుగుదేశం పార్టీ ఏకంగా చంద్రబాబు నాయుడు గారు మంత్రులే మాట్లాడుతున్నా దాని గురించి పట్టించుకోరు. ఈరోజు ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఒక మహిళగా ఉండి మహిళ మాట్లాడాల్సిన మాటలేనా అని చెప్పి నా గురించి చాలా నీచంగా ఫేస్బుక్స్లో వాట్సాప్లో జోకులు పెట్టడం, ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదే ప్రెస్ వాళ్ళ దగ్గర నా గురించి ఎన్నో మాట్లాడటం మీరు చూశారు. నన్ను 1990 నుంచి ప్రెస్ వాళ్ళు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఏ రోజు నా బాడీ లాంగ్వేజ్ కానీ నా లాంగ్వేజ్ బాగాలేదని ఎవరు చెప్పలేదు. ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గట్టిగా వాయిస్ వినిపిస్తున్నాను కాబట్టి నన్ను అసెంబ్లీలోంచి ఎదుర్కోలేక తరిమేయడానికే కుట్రలు తప్ప మరొకటి కాదు. ఆ రోజు నేనన్న మాట నిన్న ఎడిటోరియల్గా కూడా రాశారు రాధాకృష్ణ గారు. కానీ ఎంత నీచంగా రాశారంటే నన్ను రేప్ చేయగలరా అని రోజా అడిగింది, అలా మాట్లాడచ్చా అని ఒక విలేకరి అడిగితే నువ్వు నన్ను రేప్ చేస్తావా అని నేను ఒక అతన్ని అడిగినట్టు అంత పెద్ద మనిషి రాయటం అనేది చాలా దిగజారుడుతనం. ఎందుకంటే ఆ రోజు ఇదే ప్లేస్లో ప్రెస్ మీట్ జరిగి నేను వెళ్తున్నప్పుడు 99 టీవీకి చెందిన కిరణ్మయి నన్ను అడిగిన ప్రశ్న మీరు చూడండి. ఈ అసెంబ్లీ సెషన్ లో కూడా బుచ్చయ్య చౌదరితో పాటు ఇలాంటి వాగ్వివాదాలు జరిగినట్టు తెలుస్తున్నాయి. అటు అసెంబ్లీ సెషన్ లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. మరి మీకు వ్యక్తిగతంగా వీళ్ళు టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏం చేయగలరండి? నన్ను చంపగలరా, రేప్ చేయగలరా? రేప్ చేసే ధైర్యం లేదు. చూసారు కదా అక్కడ నా చుట్టుపక్కల ఎవరు లేదు. ఇది కూడా మీరు డౌన్లోడ్ చేస్తే తెలుసు, మీకు ఆ క్లిప్పింగ్ వస్తుంది. కిరణ్ మణి అనే ఒక మహిళ, ఆమె నా మీద ప్రేమతో చేసిందో ఆ క్లిప్పింగు, ద్వేషంతో చేసిందో తెలుగుదేశం పార్టీ వాళ్ళ సపోర్ట్తో చేసిందో నాకైతే తెలియదు. కానీ ఆమె అడిగిన ప్రశ్న ఒక మహిళగా మిమ్మల్ని వాళ్ళు టార్గెట్ చేసి ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు, మిమ్మల్ని ఏమైనా చేస్తారేమో అంటే ఒక మహిళకు ఉండేది రెండే భయాలు. ఒకటి మనని చంపేస్తారన్న భయం, లేదా మన మానానికి ఏదైనా ఆపద కలిగిస్తారని భయం. ఆ రెండు చేయగలరా? నిన్న అన్న పదాన్ని ప్రశ్న లేకుండా వక్రీకరించి ఎల్లో మీడియాకు సంబంధించిన వాళ్ళు పదే పదే చూపించి మహిళల్లో నన్ను దిగజార్చాలన్న ప్రయత్నం చేయడం నిజంగా చాలా బాధాకరం. ఇది జర్నలిజానికే మచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొకటి, ఈరోజు క్లిప్పింగ్లు ఇచ్చాము అంటే ఇక్కడ మాట్లాడలేదు. మేము ఫ్రైడే లెటర్ పెట్టడం జరిగింది. కాలువ శ్రీనివాస్ గారికి ఏ ప్రాతిపదికన ఈ క్లిప్పింగ్స్ వచ్చాయి, ఇది మీ యొక్క నాలెడ్జ్తో వచ్చాయా, మీకు తెలియకుండా వచ్చాయా అంటే సెక్రటరీ గారు క్లియర్గా మేము అఫీషియల్గా ఇవ్వలేదు అని చెప్పారు. కానీ స్పీకర్ గారు నిన్న గుంటూరులో మీటింగ్ పెట్టి ఆర్టీ యాక్ట్ కింద ఎవరు అడిగినా ఇస్తాము అన్నారు. ఆర్టీ యాక్ట్ కింద గతంలో కొంతమంది సభ్యులు 2 నెలల మందర ఇచ్చిన లెటర్కే ఇంతవరకు క్లిప్పింగ్ ఇవ్వలేదు. మాకు ఫ్రైడే ఇచ్చిన లెటర్కే ఇంతవరకు క్లిప్పింగ్ ఇవ్వలేదు. కానీ కాలువ శ్రీనివాస్కి క్షణాల మీద క్లిప్పింగ్ ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది స్పీకర్ గారు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్లస్ ఇచ్చిన క్లిప్పింగ్స్లో మొత్తం ఫుటేజ్ ఇచ్చి ఎవరిది తప్పో ప్రజల్ని నిర్ణయించి ఉంటే మేము కూడా ఆహ్వానించుంటాం. అలా కాకుండా వాళ్ళు మాట్లాడిన పదాలని సైలెంట్ చేసి మేము చేసిన యాక్షన్ ఎందుకు రియాక్షన్ వచ్చింది అంటే ఆ సైడ్ యాక్షన్ ఏంటో ఉండాలి కదా. వీతల సుజాత ఎస్సీ కావచ్చు, ఆవిడని నేను గౌరవిస్తాను. 3 అసెంబ్లీ సెక్షన్స్ లో నన్ను తిట్టినా కూడా నేనేం మాట్లాడలేదు. మొన్న మళ్ళీ తిట్టి మీరు చంద్రబాబు నాయుడు కాలిగోటకి సరిపోరు అన్నప్పుడు నా కాలిగోటకి ఆయన కూడా సరిపోడు అని చెప్పడంలో ఏం తప్పు ఉందని నేను అడుగుతున్నాను. అండ్ బోండా ఉమ్మ గారు సంబంధం లేకుండా రోజా ఆంటీ ఐరన్ లెగ్ అంటారు. అంటే ఇంకా మూఢనమ్మకాల్లో ప్రజల్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని పెట్టే ప్రయత్నం చేస్తున్న ఈ హైటెక్ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని కూడా ప్రజలు తెలుసుకోవాలి. హైటెక్ హైటెక్ అని ఒక సైడ్ అంటూనే ఒక సైడ్ మూఢనమ్మకాల్ని ప్రజల మీద రుద్దాలన్న ప్రయత్నం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. ఈరోజు జగన్ గారు కొత్త అబ్బాయి, ఫస్ట్ టైం వచ్చాడు, అనుభవం లేదు అంటారు. ఈరోజు అనుభవం లేకపోయినా జగన్ గారు ఏదైతే చెప్పారో అడుగు అడుగున అదే జరుగుతుంది. ఈ రాష్ట్ర విభజన జరగకూడదు, విభజన జరిగితే నష్టపోతాం, అభివృద్ధిలో
4వ ప్లేస్లో ఉన్న మనం 13వ ప్లేస్కి పడిపోతామని ఎన్నోసార్లు చెప్పారు, కానీ పట్టించుకోలేదు. నాకు అనుభవం ఉంది, నేను తీర్చిదిద్దుతాను, అభివృద్ధిలోకి తెస్తాను అన్నారు. కానీ ఈరోజు ప్రతి ఒక్క బడ్జెట్లో మీరు చూస్తే కేటాయింపుల్లో కోత. ఏమంటే రాష్ట్రం విడిపోయింది, నష్టాల్లో ఉంది అంటారు. అనుభవం తెలిసిన వాళ్ళకి రాష్ట్రం విడిపోతే నష్టాల్లో ఉంటుందని తెలీదా అండి? వీళ్ళు మేనిఫెస్టో పెట్టిన రోజుకే రాష్ట్రం విడిపోయిందన్న సంగతి ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? ఈరోజు నేను చెప్తున్నాను, మా నాయకుడు అసెంబ్లీకి కొత్త కావచ్చు కానీ ప్రజా సమస్యలకి కొత్త కాదు. ఈ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలకి అనుగుణంగా పెట్టిన పార్టీ. రాజన్న పరిపాలన తెస్తామని చెప్పి ప్రజల్లోకి మేము వెళ్ళాం, కానీ మీరు చంద్రన్న పరిపాలన తెస్తానని ఏ రోజైనా జనాల్లోకి వెళ్ళారా? పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఆయనతో ప్రచారం చేయించుకున్నారు, మోడీ గారి క్రేజ్తో ప్రచారం చేయించుకున్నారు, రైతులకి రుణమాఫీ అన్నారు, నిరుద్యోగులకి ఇంటింటికి ఉద్యోగం అని చెప్పి లేనిపోని కట్టుకథలు అల్లి తప్పుడు వాగ్దానాలు చేసి మీరు అధికారంలోకి వచ్చారు. అప్పుడు కూడా జగన్ గారు తన పార్టీ, తన జెండా, తన అజెండాతో జనాల్లోకి వెళ్ళి 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని అసెంబ్లీలోకి వచ్చారే కానీ మీలాగా పార్టీ నీది కాదు, జెండా నీది కాదు, అజెండా నీది కాదు. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ సమైక్యాంధ్ర పార్టీ. ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో విధి విధానాలు ఏంటండి? 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వాలి, ప్రతి పేదవాడు కడుపు నిండా తినాలి, ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలి, ప్రతి మహిళ సాధికారత కోసం కృషి చేయాలని ఎన్నో మంచి కార్యక్రమాలు పెడితే 2 రూపాయల కిలో బియ్యం ఎత్తేసావు. బెల్ట్ షాపుల్ని వీధిలోకి తీసుకొచ్చి మద్యపాన నిషేధానికే గండి కొట్టావు. మహిళా సాధికారత దేవుడు ఎరుగు, కనీస అసెంబ్లీలో మహిళలకి గౌరవం ఇచ్చే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారికి లేకపోవటం. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి దమ్ముంటే జగన్ లాగా తన సొంత పార్టీ పెట్టుకొని, తన సొంత జెండా వేసుకొని, తన సొంత అజెండాతో జనాల్లోకి వెళ్తే కనీసం వార్డు మెంబర్ అయినా గెలుస్తాడని నేను సవాల్ విసురుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు సొంత ఊరైన మరి చంద్రగిరిలో ఈరోజు ప్రజలు ఎందుకు చెవిరెడ్డి గారిని గెలిపించారు? చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు కాబట్టి ఆయనకి ఓట్లేరు, ఆ పార్టీ వాళ్ళకి ఓట్లేరు కాబట్టి. అలాగే ఎన్టీఆర్ గారు సొంత ఊరైన మరి కృష్ణా జిల్లాలో ఈరోజు గెలిచింది ఎవరయ్యా? కొడాలి నాన్నగారు. అంటే రాజన్న పరిపాలన ఎన్టీ రామారావు గారి పరిపాలన లాగా ఉంది కాబట్టి నిజమైన ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా మరి రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలనే గెలిపించారు. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని ఇకనైనా ప్రజా సమస్యల్ని డిస్కస్ చేసే విధంగా మరి వాళ్ళకి ప్రతిపక్షానికి బాధ్యత కాబట్టి అవకాశం ఇవ్వాలే కానీ ఒకరు లేచి నించోగానే 4 లేచి నించొని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడుతూ అధికారం మా చేతిలో ఉంది కాబట్టి మా ఇష్టానికి మేము ఆడతామంటే ఇది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ అవన్నీ కూడా కుదరవు. ఖచ్చితంగా ఈరోజు స్పీకరు తన పదవికి మచ్చ తెచ్చే విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఈరోజు నాదెండ్ల భాస్కర్ గారు స్పీకర్గా ఉన్నారు, సురేష్ రెడ్డి గారు ఉన్నారు, అంతకుముందు పెద్ద వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా సభ మొత్తానికి స్పీకర్గా వ్యవహరించారే కానీ ఈ కోడెల శివప్రసాద్ గారు లాగా ఆయన పార్టీ కార్యకర్తలాగా హోల్డ్ యువర్ టంగ్ అంటారు, యూ కాంట్ స్పీక్ అంటారు. ఆయన ఇష్టానికి మాట్లాడి ఈరోజు ఆయన సాక్షిగా మరి తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు నన్ను ఎదుర్కోలేక తమకి ఛానల్ అండగా ఉన్నాయి కదా అని ఒక్కసారి అన్న ఏదైతే నా కాలుగోటికి సరిపోదన్న నాది 100 సార్లు రీప్లే చేసి వాళ్ళు దానికి డబ్బింగ్ వేసుకొని నన్ను ఎలాగైనా సస్పెండ్ చేయాలని ఇంకా కూడా వెన్నుపోటు రాజకీయాలు చేయడం చాలా బాధాకరం. ఈరోజు రాధాకృష్ణ గారు కానివ్వండి, మరి బుచ్చయ్య చౌదరి గారు కానివ్వండి, మరి ముద్దుకృష్ణ నాయుడు గారు కానివ్వండి, ఎవరైనా కూడా ఎన్టీఆర్ గారితో ఉన్నవాళ్ళు పదవుల కోసం ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడుతో జత కలిసి ఈరోజు మా మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారే కానీ నిజమైన ఎన్టీఆర్ అభిమానులు వాళ్ళైతే ఈరోజు ఎన్టీఆర్ గారి చావుకి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గా కారణమైన చంద్రబాబు నాయుడుతో వాళ్ళు చెత్త కలిపి ఒక మహిళని చూడకుండా నా మీద నిందలు వేసేవాళ్ళు కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో మమ్మల్నే కాకుండా ఎస్సీలని ఎస్టీలని కూడా ఈ 420లు ఈ పశువుల మనుషుల మీకు పిచ్చిగా ఉందా మీ అంత చూస్తామన్నా మరి చంద్రబాబు నాయుడు మీద, బోండా ఉమామహేశ్వర గారి మీద మా ఎమ్మెల్యేలందరూ కూడా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయబోతున్నాం. శాసనసభ అంటే కుల రాజకీయాలకు ఒక వేదికలాగా ఈరోజు అధికార పార్టీ మార్చేసిందని భావిస్తున్నాం. ఎందుకంటే ఒక చర్చ జరిగినప్పుడు చర్చ పరంగా ఎదుర్కోలేక ఈరోజు కులపరంగా ఎస్సీ మంత్రుల్ని, ఎస్సీ మహిళల్ని ముందు పెట్టి
లేనిపోని నిందలు వేస్తూ వ్యక్తిగత దూషణలు చేస్తూ ఈరోజు మా ఎస్సీ ఎస్టీలని వినియోగించుకుంటున్నారు ఈరోజు అధికార పార్టీ. అలాంటి అధికార పార్టీ మీద చంద్రబాబు గారు ఆ రోజు మీరందరూ చూశారు, మీ అంతు తేలుస్తామని అంటే ఒక ఎస్సీ గిరిజన మహిళల మీద మా అంతు తేలుస్తారా? చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి, ముఖ్యమంత్రి అయితే అధికారులకి గొప్పేమో కానీ మాకు కాదు. మమ్మల్ని ఆయన నిర్దేశించాల్సిన అవసరం లేదు. అలాగే బొండా ఉమ్మగారు ఆయన 420లని పాతేస్తామని అంటే మేము రాజ్యాంగంలో ఈరోజు మా అంబేద్కర్ గారు మాకు ఒక గొప్ప స్థానాన్ని కల్పించారు. మా స్థానాల్లో ఒక ఎస్సీ ఎస్టీకి ఒక ప్రత్యేక స్థానం పెట్టి ఇంత గొప్ప శాసనసభకి మేము మా ప్రజలు ఎన్నుకొని ఎంతో అత్యధిక మెజారిటీతో గెలిపించి పంపిస్తే వీళ్ళ చేత ఇలాంటి లేనిపోని దూషణలు చేయించుకోవడానికి మేము ఈ సభకు వచ్చాం. పైగా ఇన్ని రోజుల ఈ సభలో ఎక్కడా కూడా దళిత గిరిజన సంక్షేమాల గురించి ఎక్కడ ఎవరు మాట్లాడింది లేదు. మేము మాట్లాడతామని కనీసం 0 అవర్లోనైనా ప్రశ్నోత్తరాలైనా మాట్లాడతామని చెయ్యెత్తిన సప్లిమెంటరీ అడుగుతున్నా సరే ఈ స్పీకర్ గారు ఎక్కడా కూడా మాకు ఇచ్చేది లేదు. వారికి నచ్చిన వ్యక్తులకి వాళ్ళ పార్టీ వాళ్ళకి ఒక వ్యక్తికి మాకు ఇక్కడ ఇస్తే అక్కడ నలుగురికి ఇచ్చి తిట్టించడమే. అడ్డదిడ్డంగా అస్తవ్యస్తంగా ఒక సభని సాంప్రదాయబద్ధంగా కాకుండా ఒక ఆర్డర్ లేకోకుండా పెట్టి ఈరోజు వ్యక్తిగత దూషణలకు కారకులయ్యారు. నిజంగా చెప్తున్నాం, ఇదే సభ ఇదే చంద్రబాబు నాయుడు మహిళలకు సాధికారత సాధిస్తానన్నాడు. మహిళా సాధికారత అంటే ఆయనకు తెలుసా అని మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజన మహిళలు, డ్వాక్రాల్లో ఉన్న మహిళలు, అంగన్వాడీలో ఉన్న మహిళలు ఆ రోజు ఇక్కడ వచ్చిన హైదరాబాద్కు వస్తే దారుణంగా కొట్టించాడు. అలాంటి వ్యక్తి గురించి మేము మాట్లాడితే ఈరోజు సభలో అటువంటివి చర్చకి రానివ్వరు. మేము ప్లేకార్డ్స్ పెట్టుకొని ఆందోళన చేసి ప్రజల పక్షాన పోరాటం చేస్తే అవి బయటికి రానివ్వరు. లేనిపోని ఈరోజు కాలువ శ్రీనివాసులు గారు ఈ మొత్తం ఆయన సంబంధం లేని విషయాల్ని కట్టుకథలెళ్ళి ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎంత హుందాగానో, చిన్న అబ్బాయి అయినా సరే ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రజల సమస్యల మీద ఈరోజు అధికార పార్టీ లోటు బడ్జెట్లో ఉంటూ మీరు ఒక్కసారి గమనించండి. బడ్జెట్ పుస్తకాల్లో ముఖ్యంగా గిరిజన సంక్షేమంలో గతంలో 1150 కోట్లు కేటాయిస్తూ 993కి పడేసేశారు. అంటే ఏ విధమైన కేటాయింపులు చేశారు? మా ప్రాంతాలకు అభివృద్ధి ఏ కోణంలో చేశారు? ఇవన్నీ అడగడానికి మేము ప్రతిపక్షంగా గొంతు విప్పుతామంటే మా గొంతు నొక్కేసేసి వాళ్ళు కేవలం పారిశ్రామికంగా వచ్చే పర్సంటేజీలు రావడానికి పట్టిసీమలు, సింగపూర్ల గురించి, రాజధాని నిర్మాణాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఈ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు ప్రజలు కారా అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతున్నాను. అందుకనే మీకు తగిన శాస్తి చెప్పారు మా గిరిజన ప్రాంతాలలో. ఈరోజు మీ పార్టీ పరంగా ఒక్క ఎమ్మెల్యే గెలిచారు, కానీ ఆ ఎమ్మెల్యే కూడా మీరు గిరిజన శాఖ మంత్రులుగా ఇవ్వలేని పరిస్థితి మీది. అంటే కేవలం గిరిజనులు అంటే మీకు ఒక వివక్ష. ఆ వివక్ష వలన ఈరోజు మా గిరిజనులకి రావాల్సిన రాయితీలు కానీ, మాకు కేటాయించిన సప్లై నిధులు కానీ మాకు ఇవ్వకోకుండా మా ప్రాంతాల ప్రజలపై కానీ రేపొద్దున్న అక్కడ దొరికే ఖనిజాలైనటువంటి బాక్సైట్ని తవ్వడానికి కేవలంగా ఒక బుల్డోజ్ చేసి ప్రజల మనోభావాల్ని దెబ్బతీసి ఈరోజు మీరు అధికార పార్టీ చేస్తున్నారు. దీనికి పరిష్కారం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం సమయకాంధ్రగా ఉండాలని మేము పోరాటం చేసినప్పుడు కాదుకూడదని రాష్ట్రాన్ని 2గా విడదీసేసింది. అలాంటి సమయంలో ఈరోజు కాంగ్రెస్ తుడిచిపెట్టుకోపోయింది. అలాంటి దుస్థితే రేపొద్దున్న తెలుగుదేశం రాబోతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. వద్దు, ప్రజలకి కావలసిన అవసరాలని, ప్రజలకు కావలసిన మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని ఖచ్చితంగా మీరు నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆ బాధ్యతని మేము ప్రధాన ప్రతిపక్షంగా మేము తెలియజేస్తున్నాం. ఇక ముఖ్యంగా నిజంగా ఇక్కడ మహిళలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గిరిజన ప్రాంతాల నుంచి 4 మహిళా ఎమ్మెల్యేలు ఉన్నాం, ఒక ఎస్సీ ఎమ్మెల్యే, అలాగే అగ్రకులాలకు చెందినటువంటి 2 ఎమ్మెల్యేలు. అందరం కూడా ఒక యూనిటీగా ఏదైనా ప్రజా పోరాటాలు చేసినా మా నాయకుడు ఏదైనా సబ్జెక్టు మీద మాట్లాడమనన్నా చాలా చక్కగా మేము కొత్త ఎమ్మెల్యేలైన ఒక అవగాహన చేసుకొని మేము ప్రజలకు చెప్పాలని ఒక ఉద్దేశంతోనే మేము కలిసికట్టుగా ఉంటే మీరు ఒక్కసారి గమనించండి. రోజా గారి మీద కేవలం తన గొంతు గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారన్న కారణంగానే తన మీద టార్గెట్ పెట్టారు. ఈ రోజు మేము చెప్తున్నామండి, రోజా గారు అసెంబ్లీలో అడుగుపెట్టిన నుంచి వెళ్ళిపోయేదాకా కూడా ప్రతి క్షణం మేము మహిళలందరం ఒక దగ్గర ఉంటున్నాం. ఎక్కడైనా ఒక అన్పార్లమెంటరీ
అన్పార్లమెంటరీ పదాలు కానీ ఆమె ఎవరికైనా దూషించినట్టు కానీ చెప్తే ఖచ్చితంగా ఈ రోజు నేనైతే ఈ సభను కూడా నేను రానని నేను సవాల్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కేవలంగా ఈరోజు వాళ్ళనే మాటలకి ఖచ్చితంగా యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. ఈరోజు పీతల సుజాత గారు సంబంధం లేని విషయంలో ఆమె కలగజేసుకొని కేవలంగా రోజా గారిని టార్గెట్ పెట్టి చంద్రబాబు నాయుడు కాలి గోటికి పనికిరారంటే ఎవరికెవరు కాలి గోటికి పనికిరారండి. ప్రతి ఒక్కరికి ఆత్మాభిమానం ఉంటుంది. ఆ ఆత్మాభిమానం పరంగానే ఆమె నేనెందుకు చంద్రబాబు నాయుడే నాకు కాలి గోటికి పనికిరారని చూపించిన ఫుటేజ్ని ఈరోజు బయటపెట్టి ప్రపంచం అంతా రాష్ట్రం అంతా సోషల్ మీడియా ద్వారా చెడు చేయడానికి వాళ్ళు చేసే ప్రక్రియ చాలా దారుణం. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఒక ఎస్సీ మహిళ ఉండి ఇలాంటి ఒక మహిళ మీద ఆమె చేసిన దూషణలు చాలా తప్పుగా మేము ఖండిస్తూ ఉన్నాం. అలాగే బొండా ఉమ్మగారు ఈరోజు 420లు అన్నారు. ఏంటంటే 420లు అంటే ఇక్కడ వాళ్ళకైతే గిరిజనులు అంటే ప్రేమ లేదు. ఒక గిరిజన స్థానాల నుంచి వచ్చినటువంటి మహిళలు ఉన్నాం, గిరిజన ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేలు ఉన్నాం, దళిత ఎమ్మెల్యేలు అందరూ ఉన్నాం. అంటే మేము మమ్మల్ని అందరినీ కూడా ఆయన గూండాయిజం ఏదైనా ఉంటే ఆయన ప్రాంతాలకు వెళ్ళి గూండాయిజం చేసుకునియండి. దేవాలయం అని అంటూనే ఇదొక శ్మశానంగా మార్చేస్తూ పాతేస్తానని చెప్పి మమ్మల్ని హెచ్చరిస్తుంటారు. ఇంకా గొప్పగా చెప్పాలని అంటే చంద్రబాబు నాయుడు నాకు 30 ఏళ్ల అనుభవం ఉంది, నేను అన్నింటినీ సృష్టించేశాను, నేనే కర్త కర్మ క్రియ అంటూ చెప్పుకుంటూ ఈరోజు ఆయన మాట్లాడిన మాట తీరు నిజంగా సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉందని నేను చెప్తున్నాను. ఎవరినండి ఆయన శాసిస్తారు? మమ్మల్ని పాతేస్తామని చెప్పి మమ్మల్ని పిచ్చాట్లు ఆడుతున్నారా, మీ అంతు తేలుస్తానని చెప్పి. అంటే అదొక ఆయన ఒక మోనార్కా? ఆ శాసనసభలో ఆయన ఎలాగ ఎమ్మెల్యే వచ్చారో మేము కూడా అదే విధంగా వచ్చాం. ఆయన ప్రజలు ఎలాగ ఎన్నుకున్నారో అంతకన్నా అత్యధిక మెజారిటీలతో మేము ఈరోజు మా స్థానాల్లో కూర్చున్నాం. సభలో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా సమానమే. ముఖ్యమంత్రి అంటే బయట పార్టీ వాళ్ళకి గొప్ప, అలాగే అధికార యంత్రాంగానికి గొప్ప అయి ఉండొచ్చు. కానీ ఈ రోజు మమ్మల్ని కించపరిచి మాట్లాడుతున్న ఈ చంద్రబాబు నాయుడు మీద, బొండా ఉమ్మగారి మీద మేము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతాం, ప్రివిలైజేషన్ కూడా పెడతాం. ఖచ్చితంగా మా గిరిజన దళిత హక్కుల్ని మేము కాపాడుకుంటాం. ఇంకొక ఎంత దౌర్భాగ్యం అంటే ఈ రోజు మమ్మల్ని మా గురించి మాట్లాడి మా సంక్షేమం గురించి మాట్లాడాల్సిన రావెల్ కిషోర్ బాబు గారు, మా గిరిజన ఎస్సీ మంత్రివర్యులు, వారు కూడా నోరు ఇప్పితే చాలు ఏం మాట్లాడతారో కూడా ఆయనకు తెలియదు. అసలు ఆయన ఒక్కటే చెప్తున్నాను, మీరు అసలు సంక్షేమం గురించి ఏమైనా ఆలోచించారా? సంక్షేమం గురించి ఏమైనా ప్రణాళికలు చేశారా? ఏదైనా సరే ఎంతసేపు మీడియా పరంగా ప్రచారాలకే పరిమితం అవుతున్నారు కానీ ఆ ప్రజల గురించి పట్టించుకునేది లేదు. ఇక్కడికి వచ్చే అసెంబ్లీలో కూడా మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటున్నాను. ఇంకొకది, ఈరోజు జూపూడి గారు మా పార్టీలో ఉండి ఇక్కడ ఒక స్పీకర్గా ఉండి అక్కడికి వెళ్ళి ఎమ్మెల్సీ పదవి పోతుంది, మళ్ళీ ఎమ్మెల్సీ పదవి కావాలని చెప్పి కేవలం ఒక పదవి దాహంతో ఈరోజు ఆయన చేసే వ్యాఖ్యలు చాలా బాధాకరం అనిపిస్తుంది. ఏంటండి, మా నాయకుడు మాకు అవకాశం ఇవ్వట్లేదని చెప్తున్నారు. ఆయన ఎందుకు ఇవ్వటం లేదు? ప్రతి ఒక్క విషయాన్ని కూడా మమ్మల్ని దగ్గరికి పిలిచి, అమ్మా మీరు ఏ సబ్జెక్టు మాట్లాడతారు, ఏ డిమాండ్స్ మాట్లాడతారంటే నిజంగా మేము ఎడ్యుకేషన్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ గురించి కానీ, డ్వాక్రా మహిళల గురించి కానీ మేమందరం కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని చాలా ప్రిపేర్డ్ అయి ఉన్నాం. అయినా అక్కడ మా గొంతు వెప్పుకోకుండా కనీసం మా నాయకుడు మాట్లాడుతున్నప్పుడు కూడా మైక్ కట్ చేసి నలుగురు చేత తిట్టించడం, ఇలా అయితే ఇక ప్రజాస్వామ్యం అని చెప్పాలి. రేపొద్దున్న మా ప్రాంతాలకు వెళ్ళి మా ప్రజలకు మేమేమని సమాధానం చెప్పాలి? నిన్ననే మా ఊరు వెళ్తే నిజంగా అందరూ కూడా బాధపడుతున్నారు. అమ్మా నిజంగా ఒక మహిళమైన ఉన్న మా ప్రాంతం గురించి గట్టిగా మాట్లాడుతున్నావు, రేపొద్దున్న మన ప్రాంతానికి ఇంకా అభివృద్ధి జరుగుతుందేమని వాళ్ళు ఆశపడుతున్నప్పుడు ఇక్కడికి వస్తే ఈ లోపల మా గొంతు నొక్కేసి ఒక పక్షపాత ధోరణులతో కేవలం వీళ్ళ గొంతులు నొక్కేయాలి, రేపొద్దున బడ్జెట్ గురించి వాళ్ళు ప్రశ్నిస్తారు అని ఇలాంటి క్వశ్చన్లు వస్తాయని చెప్పి అధికార పార్టీ పూర్తిగా ఏకపక్షంగా స్పీకర్ ద్వారా ఈరోజు మా గొంతు నొక్కేసి మమ్మల్ని సస్పెండ్ చేయడం మొదలెట్టారు. దీనికి మేము కరాఖండిగా చెప్తున్నాం, ప్రజలు చూస్తున్నారండి. ఖచ్చితంగా మీకు గత ప్రభుత్వం కాంగ్రెస్ ఏ విధంగా తుడిచిపెట్టుకుపోయిందో మీరు కూడా అలా తుడిచిపెట్టుకుపోతారనడానికి ఇదే నిదర్శనం. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, ప్రజల సమస్యల మీద ఖచ్చితంగా పోరాటాలు చేసి మేము దివంగత రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలకు, లక్ష్యాలకు మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.